ఏం చెప్తున్నావే? రే నువ్వేంద్ర గిడా అంటే బాబు అది ఎన్ని రోజులతో నడుతుందా ఈ కథ? అందుకే ఏమో అక్కడ అశ్విన్ ఆ డాంబర్ గాడు అక్కడ నేను అత్తున్నంటే ఆడు ఓలో ఇట్లా అని చెప్పేసి అనుకున్నది. మామ అది ఎవర్రా మామ నీకు బాడకావు? నా తోడవుట్ నా అక్క కొడుకు వాళ్ళు లేకపోతే నా చెల్లె కొడుకురా. అగో అల్లు రాంబాయి అయ్యకు దొరికినట్టున్నాడు, నన్ను తీసుకొని పోతాడు. మనం ఈయనే కూర్చున్నాం కానీ ఆ కుంటుడు ఎల్లకెళ్ళి వచ్చిండు అసలు. ఏవో అసలు నాకు గదే అర్థమైతలేదు. నాకు తెలిసి ఇక మా అక్క చేను వెనకకెళ్ళి ఒక తవ్వు ఉన్నది, అట్లకెళ్ళి రావచ్చు. అబ్బా అట్లకెళ్ళి వచ్చినట్టున్నాడు. సరిగా వాళ్ళ బిడ్డను తీసుకొని పోతాడు. మరి రాజుగాడేడి? ఏమో ఏడి మరాడు. ఏమైందిరా రాజుగా, దొరికిరారా? దొరికినమే. ఏం మాట్లాడుకోగా వెనకకెళ్ళి వచ్చి చూసిండు. అరే చూసిన వెంటనేమన్నా అన్నాడారా మరి? దాన్ని గట్ల గుంజుకోపోతాడు. నాకు తెలిసి కొట్టందా తీసి పెట్టాడు. కొట్టిండు కోపంగా తీసుకుపోతాండే. తను ఎంత కొడతాడో ఏమో ఇంటికేనాక, అదే భయం అవుతుంది. ఆ కథం ఇంటికెనాక దాని పని అయినట్టే పో. మనం ఎవరికి తెలియదు దాన్ని ఎంత జాగ్రత్త పడ్డామో వాళ్ళకే తెలిసింది. నాకు తెలిసి ఆ కుంటోడు ఇక నీకు ఇయ్యర్రా రాంబాయిని. అరే నాకు ఎట్లా తెలిసేరా ఫస్ట్ నుంచి దాన్ని నాకు ఇయ్యడని. అయినా దాని గురించే భయం అవుతుందిరా. దాని ఇంటికి నాకు ఏం చేస్తారో ఏమో అని. ఏం చేస్తారు? దాన్ని 4 తన్నులు అంటారు, తొందర అంతా లెక్కన చేస్తారు. అయినా మిమ్మల్ని ఇక్కడ కాలు పెడుతుంది గారు ఎవరు రాకుండా చూడమని. ఏం చేస్తారు మీరేడా? మీకు మీరు ముచ్చాలు పెడతారా? మా మామ నాగరికి వచ్చారా తెలియదు నాకు. అరే నల్ల మొక్క పడ, మేము ఈడ కూర్చొని కావాలే కష్టం రా. మాకు మేమే ముచ్చట్లు పెట్టలే, నీకు సోయలేదారా? మీ మామ వెనకకెళ్ళి వచ్చిండు, వెనకకు ముంగడు కూసుకున్న ముచ్చట్లు పెట్టారా? మీ సంబరంలో మీరే ఉంటారా? వెనకకెళ్ళి వస్తారా నాకేం తెలిసే? నాకేనా కళ వచ్చిందా? అయినా గాసర మంచి లేకుండా గిన్నె అవుతుంది. నా బాధ అంతా దాని గురించేనే. దాని ఇంటికైనాక ఏమంటాడు ఏమో అని. ఇగో దాని ఇంటికైనాక ఏమంటాడు ఏమో కానీ నువ్వైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పోకు. అది వరకే కోపిస్తాడు. నువ్వు అనిపిస్తావు నరకని నరుకుతాడు. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకున్నావు. ఫస్ట్ అది ఇంటికి పోదాంపా. పారా ఏమైంది? మీ అయ్య ఎందుకో గంట కోపంగా లోపలికి పోతాడు? అమ్మా అది ఏంటంటే ఏమైంది? గంత భయపడుతున్నావు? ఏమన్నా చేయరాని తప్పు గిట్ట చేసినావా? ఎన్నడు కోపానికి రానాడు నీ మీద గంత కోపానికి వస్తుండు? అంటే అమ్మా అది నువ్వు గింత భయపడుతున్నావు, చెవుంటలు వస్తున్నాయి అంటే నువ్వేమో చేసినావు కానీ, లేకుంటే మీ అయ్య గంత కోపానికి రాడు నీ మీదికి. నానే బిడ్డ కాలేజీకి పోతుందా ఇంకేమైనా చెప్తుందా సోయిందానే నీకు? ఇంటికాడ నుండి ఏం చెప్తున్నావు నువ్వు? ఏమైందో బిడ్డ చెప్పది అయ్యే చెప్పడు. మీరే అనుకుంటారు, నాకెట్లా చెప్తుంది? ఏం చెప్తుందా? నీ గారాల బిడ్డ ఆ రాజుగారిని లవ్ చేస్తాందే. మన బిడ్డ గట్ల చేస్తుందా? ఇది గట్ల అయ్యేది నీకేమైనా చెప్పిరు కావచ్చు. చెప్పుడు మాటలు పట్టుకొని నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు? చెప్పుడు మాటలు కాదే, నా కళ్ళతో నేను చూసిన. లేకిడిదానా నువ్వు రోజు పొలం కాడిపోయి నీళ్లు పెడతావు, మీ అయ్యకి తెలిపి చేస్తాను అని అనుకుంటానా? ఆ రాజుగాంతో ముచ్చట పెట్టుకొని పోతున్నావా అనే? ఓడిచ్చా తీపిస్తాను పోతున్నావు ఆడికి. మా కడుపులో చెడ ఉంటున్నావు లంగబోటి చికెన్ చేస్తానవే. ఫస్ట్ దీని దన్నుడు కాదే, నిన్ను దన్నారే. దీని అంతటి కారణం నువ్వే. నీకు తిండి తిన్న జాస, నీకు బిడ్డనే లేకపాయే. మళ్ళా బాగా మాట్లాడుతున్నావు. ఈ నల్లమొక్క నన్ను అంటాడు, అది చేసిన తప్పుకు నన్ను అంటానమైంది నువ్వు. ఏందే నన్ను నల్లమొక్కబడి అంటున్నావు? ఈ ముల వరకు నన్ను కొడతాడు, ఇది చేసిన తప్పుకు. లేకిడిదానా నువ్వు ఏమంటే నే తన్నుల వాడవంతి. దాన్ని కాదే నిన్ను కొట్టాలే. ఇది చేయబట్టి ఊళ్ళే నా మానం పోయేటట్టుంది. ఈ విషయం ఊళ్ళకి తెలితే నా తలకి ఎక్కడ పెట్టుకోవాలి? ఓనే అవునే చదువుకోమని కాలేజ్ పంపితే నువ్వు చేసే కథలకి ఇవ్వానే. ఓ ముండ కొడక ఫోన్ గిట్ట చంపుతే వెండి ఎట్లా పడితే అట్లనే కొడుతున్నావు. బిడ్డని కొడతా నిన్ను కూడా కొడతలే. నీకు తిండి మీద జాస, నీకు బిడ్డ మీద లేదే. ఇంటి తినుడు కావాలో నీకు? మరి బిడ్డ కాలేజీకి పోతుందా? మరి ఇంటికాడ ఏం చెప్తుంది? ఏది పట్టింపు లేదా?
నన్ను కొట్టుడు కాదు, దీని అంతటి కారణం నువ్వే. దాన్ని పొలం కాడికి నీళ్లు పెట్ట తోలువని అలవాటు చేసింది ఎవరు? నువ్వు కాదా? అది రోజు పొలం కాడికి నీళ్లు పెట్టబోయా రాజుగారితో మాట్లాడబట్టే. ఇప్పుడు అట్టిటాన్ని నన్ను అంటున్నావానే? అమ్మని ఎందుకు కొడుతున్నావు బాబు మధ్యలో? ఛీ, నువ్వు మాట్లాడగే, నీకు మాట్లాడే హక్కే లేదు. మళ్ళీ మా ఇద్దరి మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావానే? నేనేం చేసిన బాబు? రాజు అని లవ్ చేసిన అంతే కదా, ఆయన బావనే అవుతాడు కదా నాకు. బావా అంటూ నువ్వాడేమన్నా అక్క కొడుకనా చెల్లె కొడుకే? అవునే బద్మాషానా. మీరు కొట్టినా తిట్టినా చంపినా సరే నేను రాజు అనే చేసుకుంటా. మీరు తెచ్చిన సంబంధం అస్సలు చేసుకోను. చేసుకోనంటే రానే వల్ల ఈ సంబంధం గిట్ట క్యాన్సిల్ అయితే ఊళ్ళే నలుగురు నాలుగు తీర్లు మాట్లాడతారు. అల్ల బిడ్డ ఏం చేసిందో అని మా ఇజ్జత్ మానం పోతుంది. అగో చూడు చూడు, ఆ రాజుగాడే ఫోన్ చేస్తాడు, అందుకే అది ఫోన్ కడిగేస్తుంది. వాడేనా ఫోన్ బట్టి సగం నాశనం అవుతుంది. నీకు ఫోనే వద్దు. నీకు నా ఫోన్ ఎందుకు పడేసావు బాబు? ఇప్పుడు చెప్తున్నా, నువ్వెంత కొట్టినా తిట్టినా నేను ఆ రాజు అని పెళ్లి చేసుకుంటా. సరేనే, మేము తెచ్చిన సంబంధం నువ్వు చేసుకోవు కదా, నువ్వు వాడినే చేసుకోయే. తెల్లారి బాయిలా మా ఇద్దరు సేవలు చూస్తావు. బాయ్. జీవితంలో కలిసిన స్నేహమే నిధి, చీకటిలో వెలుగిచ్చే దీపమే నీవు, కన్నీటి పల్లకిలో నవ్వులే నీవు, మనసుని అర్థం చేసే గుండె చప్పుడు నీవు, స్నేహమే నిధి నా హృదయంలో నిలిచే దీపం నువ్వే, సంతోషాలు పంచే సూర్యుడు నువ్వే, ఎప్పటికీ వదలని బంధం నువ్వే. ఏమైంది? ఎందుకు ఎడుతున్నావే? ఆ రాజుగాడి ఇట్ట గుర్తొస్తాడా మళ్ళా? మర్చిపో, ఇక గుర్తు చేసుకోకు. మర్చిపోన్న వల్ల అయితలేదమ్మా. మర్చిపోలేకపోతున్నావా అని? మరి ఏం చేద్దాం అనుకుంటానవే? అమ్మా ప్లీజ్ అమ్మా, మీరు ఒప్పుకోరమ్మా. మీరు ఒప్పుకుంటే నేను రాజు అని పెళ్లి చేసుకుంటామ్మా. ఓ, రాజుగారిని లగ్నం చేసుకుందాం అనుకుంటానవా అని? నువ్వు లగ్నం చేసుకుంటే మరి మీ అయ్య నేను చచ్చిపోమంటావా అని? ఎందుకమ్మా అట్లా అంటున్నావు? లేకపోతే ఏందే, నిన్ననే మీ అయ్య చెప్పగానే నువ్వు గిట్ట అన్ని లగ్నం చేసుకుంటే మా శవాలను చూస్తావు. మేము చెప్పినట్టు చేసుకుంటే నువ్వు మంచుకుంటావు, మేము మంచుకుంటాం. మీరు సంతోషంగా ఉంటారేమో అమ్మ, కానీ నేనైతే సంతోషంగా ఉండలేను. నాకు నచ్చినోడే తెచ్చినప్పుడే కదా అమ్మ నేను సంతోషంగా ఉంటా. మీకు నచ్చినోడే తీసుకొచ్చినప్పుడు నేను ఎట్లమ్మా సంతోషంగా ఉంటా? సంతోషం గిత్తోషం పక్కపెట్టు. నీ సంతోషం కోసం చూస్తే మేం చావంటావా? మరి చెప్పే మరి సత్తం, మరి నువ్వు సంతోషంగా ఉండేవు. నేను రాజుగాని చేసుకుని అంటేనేమో ఆడు సత్తా అంటున్నాడు, ఆడిని నేను చేసుకుంటా అంటేనేమో మీరు సత్తా అంటున్నారు. సప్పుడుదాకా నేనే సత్తా అమ్మ. ఇక నువ్వు చచ్చినాక మేం బతుకుడేందుకే? మేమే సత్తంతి, మీరే ఇద్దరు సంతోషంగా ఉండూరు. ఇక మీ అందరి పొత్తుల్లో నేనే చేద్దామన్నా నన్ను కూడా సావనిత్తలేదు కానీ మీరు. ఇగో అవన్నీ నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. మీ అయ్య చెప్పినట్టు ఇదిగా నాకు మహిళా గ్రూప్ లా సంతకం పెట్టేది ఉన్నది, పోయి పెట్టేస్తా. నువ్వు ఇంట్లోనే ఉండు, బయటకు వెళ్ళినా అనుకో కాళ్ళు ఇరగకూడదని. అవురా, ఏమన్నా బాధ ఉంటే బారుకు పోయి 4 బీర్లు అవుతాడు కానీ నువ్వేంద్రా ఊరు బంధుకు తీసుకొచ్చినావు? ఇగో నీ బాధ పోవాలంటే బారుకు పోయి బీర్లు వేయాలి, పా తాగుదాం. అరే నిన్ననే కదరా బాగుందని గంతనందని ఇద్దరం కలిసి మళ్ళా బీర్లన్నీ ఏడుకోవాలరా. నా బాధ నాకుంటే నీ బాధ ఏందిరా? అంటే నేను నీకు తాగుబోతు లెక్క కనిపిస్తాను నారా?
నీ బాధ అని అంటే బీరెత్తే బాధ పోతుంది అని చెప్తాన్నారా నీకు. అరే ఎట్లయినా తాగితే బాధ అవుతుందని ఎప్పుడు తాక్కుంటుంటావారా? బాధకు సొల్యూషన్ చూడాలి కానీ. అరే నీ సొల్యూషన్ కావన్నారా? అయితే మా బాబుకు పంక్చర్ కొట్టున్నదిరా, మా బాబు దగ్గర పట్టాను సొల్యూషన్లు. పోయి ఒక్కటి తెచ్చుకో, అయితే నీకు ఎక్కడెక్కడ బాధ ఉందో అక్కడక్కడ రాసుకొని టీ పాతికేసుకో, ఖలాస్ అయిపోతుంది. నేను అన్నది సొల్యూషన్ కాదురా, సొల్యూషన్ రా. నా బాధకు పరిష్కారం ఏంటిది అని అడుగుతున్నా. నాకేమైనా పంక్చర్ అయిందా రా అది పెట్టుకొని అతుకు పెట్టుకోవడానికి? అదేరా నీలో పంక్చర్ అయింది కదా, పో మా బాబు దగ్గరకు చేస్తాడు. అరే నా కోపం తెప్పేకరా. ఇంకొకసారి సొల్యూషన్ అని అనుకో ముడ్డు అంతా బాడుకావు. నా బాధకు పరిష్కారం చెప్పరా అంటే మీ అయ్యే గిరాకే చెప్తున్నావు అవరా నాకు? అరే నీ ఫస్ట్ చెప్పినా కారా నీ బాధకు పరిష్కారం మందే అని. పోయి తాగుదాంపా. అరేరా తాగుదాం అంటున్నావు కదా, నేను తాగిపించినా కదా, ఇలా నువ్వు తాగిపోయి మరే. అరే బాధకు మందే పరిష్కారం కాదురా, వేరే సొల్యూషన్ ఆలోచిస్తాం. అది తెలిసిన నువ్వు ఫస్ట్ ఇట్లా అంటావా అని. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తానా, వేరే ఇంకేమైనా ఆలోచించు సొల్యూషన్. ఆలోచించుదాం. ఒక ఆలోచన వచ్చిందిరా. ఏంటిదిరా? అరే రాంబాయికి నీతో లగ్గం కావాలి, లేదా రాంబాయితో పసిగానికన్నా కావాలి. ఇట్లా అయిందనుకో ఈ రాంబాయి పెద్ద గొడవనే పోతుందిరా. అరే రాంబాయికి నాకు లగ్గమైందనేది మంచిగా ఉంది కానీ ఫస్ట్ అనుకుని రాంబాయి లగ్గమైందని ఎట్లా అంటున్నావురా? అరే అట్లా కాదురా, నీతో లగ్గమైంది అనుకో రాంబాయికి నీతో ఉంటుంది, ఆంతో లగ్గమైంది అనుకో ఆంతో పోతుంది. ఈ రాంబాయి గొడవనే ఉండదు, లొల్లే ఉండదు రా అంట అన్న. అరే నీకు విషయం తెలుసారా, రాంబాయి లేక నేను ఉండలేనురా. నీకు ఇప్పుడు అది కావన్నేమో, ఇప్పుడు ఎత్తారా మరి వేరేమన్నా ఆలోచించు. ఎట్లా ఏం చేయాలరా? నాకు ఆలోచన వస్తలేదని కదరా నిన్ను రమ్మన్నది. మరి ఇప్పుడు ఎత్తారా? అరే ఇదంతా కాదు, అశ్విని రమ్మని రా, అదేనో ఒక సొల్యూషన్ చెప్తుంది. అరే నువ్వేం చెప్పన్నా తెలుసురా, అందుకే ముందే దాన్ని రమ్మన్నా. అత్తంది కావచ్చు, ఇక అది అత్తనని ఏమైనా చెప్తుంది కావచ్చు. అవు అత్తందిరా. ఏమైందిరా రాజు, ఎందుకో రమ్మన్నావు? నిన్న జరిగిన సిచ్యువేషన్ నీకు తెలుసు కానీ దాని గురించే ఆయన పరిష్కారం చెప్తామని రమ్మన్ననే. అరే నన్ను అడిగితే నేనేం చెప్పాలిరా? ఏం లేదే, ఇగో నువ్వు రాంబాయి ఇంటికి పోయి అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో తెలుసుకొని చెప్పే మాకు. అబ్బో నేను ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయిందనుకో ఇది అంతటికి కారణం నువ్వే అని నన్ను వాళ్ళు బొందర పెడతారు, నేను పోను. అబ్బా ప్లీజే నీకు దండం పెడితే నీకు కాలు మొక్తేనే అక్కడ రాంబాయి సిచ్యువేషన్ ఎట్లుందో వచ్చి నాకు చెప్పేచేరా. అరే రాజు నువ్వేమన్నా అనుకోరా, నేను వాళ్ళ ఇంటికి పోనురా. ఒకవేళ వాళ్ళ ఇంటికి పోయినట్టు వాళ్ళ అయ్యకు తెలిసిందనుకో వాళ్ళ అయ్య అసలే మంచోడు కాదు, ఇక నాకు కాళ్ళు ఇరగొడతాడు లేని పొల్లొల్లే ఆయనతోని. అబ్బా ప్లీజ్ అశ్విని, రాంబాయి క్లోజ్ ఉండేది నువ్వు ఒక్కదానివే, నువ్వేకి ఇట్లా అంటే ఎట్లా చెప్పు. ఇగో నా కోసం కాకపోయినా రాంబాయి కోసం పోయిరాయే, ఈ కాలు మొక్తే ప్లీజే. సరేరా పోవుడు మావోతా గాని అడికి పోయిన తర్వాత వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అమ్మనో డాడో ఉంటే మాత్రం సపడక నేను ఇటే వస్తా. అబ్బా అశ్విని గింతాను ఎందుకు బతులు ఆడించుకుంటున్నావే? జర ఎట్లైనా పోయి దాని మనసులో ఏమైనా తెలుసుకోయే, అది నన్ను లగ్గం చేసుకుంటాదటనా చేసుకోదటనా? అగో గట్లెందుకు అంటున్నావురా, దానికి నువ్వంటే ఇష్టమేనా, ఎందుకు వేసుకోదు? అది కూడా కరెక్టేనే, కానీ వాళ్ళ అమ్మ నాన్న రామ్మాయిని టార్చర్ పెట్టి నువ్వు చేసుకోకపోతే నేను సత్తా అని బేరిచ్చారనుకో దాని మనసు మారిందనుకో ఎట్లనే, అందుకే పోయి తెలుసుకో అంటానా. ఆవు నువ్వన్నది కూడా కరెక్టేరా, అసలే దానికి పెళ్లి ఫిక్స్ అయ్యే ఆన్ని వేసుకోక నిన్ను వేసుకుంటే ఇట్ట వాళ్ళ మనం ఎక్కడ పోతుందా అని సత్తాను కూడా బెదిరిస్తారా. అందుకే మా వాడు ముందు జాగ్రత్త కొద్దీ ఆడ సిచ్యువేషన్ ఎట్లుందో తెలుసుకొని రమ్మంటాడు. పో తెలుసుకొని రాపో ఎట్లుందో సిచ్యువేషన్. అరే పోవుడు మా పోతారా, పొయ్యి దాంతో మాట్లాడడం వాళ్ళు అవ్వను వాళ్ళ అయ్యను చూసిరనుకో ఇక నన్ను బొందర ఎవెడతారు. అబ్బా అశ్విని నీ దండం పెడితే నీ కాలు మొక్తేనే జర అక్కడ పోయి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని వచ్చి చెప్పేజరా. సరేరా నువ్వు గంత పెద్ద మాటలు మాట్లాడకు, నేను ఎట్లనా పోయి కనుక్కొని వస్తా. అబ్బా ఇంటి కడల్లో ఇవ్వలు లేనట్టున్నారు, ఇక రాంబాయి చెప్పులే ఉన్నాయిగా. రాంబాయి ఓ రాంబాయి, రాంబాయి ఉన్నవానే? నువ్వానే, నువ్వెందుకు వచ్చినవే? మా వాళ్ళు చూసిరంట రాజువాడ పంపించినప్పుడు నిన్ను తిడతారే, పోయే. మీ వాళ్ళు ఎవరు లేరానే నేను వచ్చిండే, ఆ రాజుగాడు మీ ఇంటికి పోయి రమ్మన్నాడు అందుకే వచ్చిన. రాజువాడు పంపిండా? ఏమంటుండే రాజువాడు? రాజుగాడానే నీ మనసులో ఏముంది, అసలు నువ్వు లగ్గం చేసుకుంటావో చేసుకో కనుక్కోమని పంపిండే. అన్ని లగ్గం చేసుకుంటానా చేసుకోనన్న నాకేం అర్థమైతలేదే. గట్లంటానవేందే? అంటే మా అయ్య నిన్న అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే
అగో చూడు చూడు ఆ రాజుగాడే ఫోన్ చేస్తాను అందుకే ఆ ఫోన్ కడిగెత్తంది. వాడేనా ఫోన్ బతికి సగం నాశనం అవుతుంది. నీకు ఫోనే వద్దు నీకు. నా ఫోన్ ఎందుకు పడేసావు బాపు? ఇప్పుడు చెప్తున్నా, నువ్వెంత కొట్టినా తిట్టినా నేను ఆ రాజు అని పెళ్లి చేసుకుంటా. సరేనే మేము తెచ్చిన సంబంధం నువ్వు చేసుకోవు కదా, నువ్వు వాడినే చేసుకోయే. తెల్లారి బాయిలా మా ఇద్దరు సేవలు చూస్తావు. బాయ్. గంతగానే తిట్టి కొట్టిందానే, ఇప్పుడు ఏమంటావు మరి? అని వేసుకుంటావు చేసుకోవా? గదే నాకేం అర్థమైతలేదే. అన్ని వేసుకుంటా అంటేనేమో మా వాళ్ళు సత్తా అంటున్నారు. ఆల్రెడీ మేము ఇట్లనే అనుకున్నామే, మేము అనుకున్నట్టే జరిగింది. సరే గాని ఇప్పుడు లాస్ట్కి ఏమంటావు మరి? గదేనే, ఆడు లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా ఆడు ఉండలేడు. ఏం చేయలేమో నాకేం అర్థమైతలేదే. ఏమో పో పోయి మీ అమ్మ తల్లి పడుకో. అగో ఈడెంత ఎత్తున్నవే? ఏం చేస్తలేనమ్మా, అంటే అది లోపల ఉడకబోతుందని బయటికి వచ్చిన అంతే. సరే సరే లోపలికి నాడు. నువ్వు బయటికి వెళ్ళినావు అనుకో మీ అయ్య నన్ను పొంద పెడతాడు. నువ్వు లగ్గమయ్యేదాకా బయటికి వెళ్ళు లేదు ఏం లేదు. పా లోపలికి. అరే అత్తందిరా. అవు అశ్విని, తెలుసుకున్నావానే? ఏమన్నది చెప్పు చెప్పు. అరే అశోకు, మనం అనుకున్నట్టే అయిందిరా. అంటే ఇప్పుడు నేను చేసుకోదన్నానే, అయినా నాకు తెలిసే దాని మనసు మారుతుందని. గట్ల కాదురా, మనం ఇక్కడ అనుకోలేదా ఒకవేళ సంబంధం గిట్ట క్యాన్సిల్ అయితే ఊరేసుకొని చేస్తారని? అదే రాంబాయ్తోని ఈ సంబంధం గిట్ట క్యాన్సిల్ అయితే మేము ఊరేసుకొని చేస్తామని భయపట్టిస్తారట. ఈ అవ్వ అట్లా మనం అనుకున్నట్టు అయింది కానీ మరి అదేమన్నదటనే? ఇక అది వాళ్ళకేం చెప్పలేదట్రా. చేసుకుంటా అని చెప్పలేదట, చేసుకోనా అని చెప్పలేదట. సప్పుడేక బాధపడుకుంటూ ఉన్నదట. అబ్బాయి ఇప్పుడు ఎట్లనే మరే, అది లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా అది ఉండలేదు. ఇదే ఫస్ట్ వాడిని చేసుకోకుండా సత్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసినా అయిపో. ఆప్షన్ కూడా లేదు, ఎందుకంటే దీనికన్నా ముందే వాళ్ళే బ్లాక్మెయిల్ చేసిరు వాడిని చేసుకోకుండా సత్తా అని. ఇప్పుడు ఎట్లా? ఇక చెప్పేది ఏం లేదురా, మీ అయ్యతో మాట్లాడి రాంబాయ్ అయ్యతో మాట్లాడమని చెప్పు. మావోడు సత్తా అంటాడు, మీ బిడ్డ లేకుండా అని చెప్పాను. ఓ అది కూడా జరిగిందే. లోకంలో ఎవరినైనా లవ్ చేయి నేను లగ్గం చేస్తానని ఆ కుంటోడు మంచోడు కాదు, కుంటోడు బిడ్డని చేసుకోకని చెప్పిండే. పూర్ణి అక్క, ఆల్రెడీ మీ అయ్యతో కూడా మాట్లాడినవారా? ఇక మీ అయ్య కూడా కాదన్నాడంటే ఇక వేరే ఆప్షన్ ఏం లేదురా. నువ్వే గట్లా అంటే ఎట్లనే? అది లేకుండా ఉండలేనే. అరే ఇదంతా బాగా కన్నా మీరు లేచిపోర్రా. లేచిపోడా?